ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు మీకు నేను చెప్పబోయేటటువంటి అంశము ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి అంశం. నేను ఇంతవరకు దీని వీడియో చేయలేదు. ఈ మూడు సంవత్సరాల పరిధిలో ఈ విషయాన్ని మీకు నేను ఎప్పుడు కూడా ప్రస్తావనకు తీసుకురా. ఎందుకంటే ఇది కేవలము కొంతమందికి వర్తిస్తుంది కనుక నేను దాని ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే అందరికీ వర్తించేటటువంటి విషయాలనే నేను మీకు తెలియచేస్తున్నాను. కానీ ఈరోజు చెప్పబోయేటటువంటి అంశము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీరికి ఏమి స్వామి మేము అంత అర్హత లేని వారమా అని మాత్రం ప్రశ్నించకూడదు. అర్హత అందరికీ ఉన్నది, కానీ పాటించాలి. ఇక్కడ ఉపనయన సంస్కారమైనటువంటి వారికి ఈరోజు గాయత్రి పరివారం వారు ఉన్నారు. అనేక మందికి వాళ్ళు ఉపనయనాన్ని చేస్తున్నారు. మంచి విషయం. ఎందుకంటే ఉపనయనం అనేది ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. వేదకాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపనయనం అనేది ఉండేది. కాలక్రమేణా దాన్ని భరించే శక్తి లేకుండా కొంతమంది దాన్ని విసర్జన చేసినారు, వదిలేసినారు. ఇక్కడ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యముగ్రం ప్రతిముచ్య శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఇది మనకు యజ్ఞోపవీతం ధరించేటప్పుడు చేసేటటువంటి మంత్రం. ఈ యజ్ఞోపవీతాన్ని ఒడుగు చేసినప్పుడు కొంతమంది వివాహ సందర్భాల్లో వేసుకుంటారు, వారి వారి వంశాచారం. కానీ వేదాధ్యయనం చేసేటటువంటి వారికి ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి పర్వదినం, పండుగ. మనకు పూర్వంలో ఆ ఆచారాలు చాలా కఠినంగా ఉన్నాయి, ఇప్పుడు లేవవి. అంటే యజ్ఞోపవీతాన్ని మార్చుకునేదానికి కొన్ని సందర్భాలు తెలియచేసినారు. ఒకటి, పూర్తిగా మనకు ఎడమ భుజం నుండి యజ్ఞోపవీతం జారి కింద పడిపోయింది అనుకోండి, అప్పుడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. అలాగే దాంట్లో ఉన్నటువంటి ఏ పోగైనా తెగిపోయిందనుకో, ఆ సందర్భంలో కూడా చేస్తారు. కానీ ముఖ్యంగా ఈ 3 వర్ణాల వారికి యజ్ఞోపవీతము అనేది శ్రావణ మాస పౌర్ణిమ నాడు మనకు జంధ్యాల పండగని మనం చేస్తుంటాం. కానీ సద్బ్రాహ్మణుడికి మాత్రము కేవలం సంవత్సరానికి ఒకసారి వేసుకునే పుణ్యాత్ములు ఉన్నారనుకోండి. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ధారణాత్ బ్రహ్మసూత్రస్య గతే మాస చతుష్టయే అని మనకు సూత్రం చెప్తుంది. అంటే 4 మాసాలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని మార్చుకోవటం ఇది ధర్మం. లేదు, జాతా శౌచం వచ్చినప్పుడు, మరణా శౌచం వచ్చినప్పుడు, శ్రాద్ధ కర్మల్లోనూ, గ్రహణ సమయాల్లోనూ, అలాగే శ్మశానానికి వెళ్ళినప్పుడు, రజస్సులైనటువంటి స్త్రీని తాకినప్పుడు, ఇలా కొన్ని విషయాల్లో మారుస్తుంటారు. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనం యజ్ఞోపవీతాన్ని ధరించటం ఎలా? రేపు పండుగ వస్తుంది కదండి, నూతన యజ్ఞోపవీతాలను ధరించాలి, ఏం చేయాలనేది పెద్ద సమస్య. కొంతమంది ఏం చేస్తారు, తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి వారికి ఉపదేశమైనటువంటి గాయత్రి మంత్రాన్ని చేస్తూ ధరించేస్తారు. ఇది ఒక పద్ధతి, కానీ అది సరైన పద్ధతే కాదు. ఎందుకని? యజ్ఞోపవీతం అనేది ఒక మహాశక్తి. అది దాంట్లో ఎలాంటి శక్తుల్ని ఆవాహన చేసి
ధరించాలో మనకు శాస్త్రమే చెప్తుంది. నూతన యజ్ఞోపవీతాన్ని ధరించే విధానం అని. మొట్టమొదటిగా ఏం చేస్తారంటే, ఒక వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ ఇత్తడిదైనా సరే, ఆ పళ్ళెంలో గృహస్థుడికి నేను చెప్తున్నాను ఇక్కడ, బ్రహ్మచారికి అయితే ఒక పోగే ఉంటుంది, 3 వేసుకుంటారు, కానీ 9 విశేషంగా వేసుకునేవాడు గృహస్థులే. యజ్ఞయాగాదులు చేయాలంటే బ్రహ్మచారి చేయలేరు కదా, గృహస్థుడికే ఆ ధర్మం ఉంటుంది. కనుక 3 పోగులు వేసుకోవాలి అనేటటువంటి వారు చక్కగా ఆ ప్లేట్లో యజ్ఞోపవేతాన్ని ఉంచి ముందుగా తమ గురువుకి నమస్కారం చేసుకోవాలి. ఆ గురువుకి నమస్కారం చేసిన తర్వాత మొట్టమొదటగా గణేశుడికి పంచపూజ చెయ్యాలి. గణేశుడికి పూజ చేసిన తర్వాత ఇక్కడ మనం కేశవాది నామాలతో, ఏమిటి కేశవాది నామాలు, ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అనే ఆచమనం చేసుకోవాలి. ఇంకో విషయం చెప్పనా అండి, ఆచమనం తెలియనటువంటి వాళ్ళు కూడా ప్రస్తుత కాలంలో చాలామంది ఉన్నారు. ఆచమనం అంటే 3 సార్లు నీళ్లు దాగి మిగతాది భూమికి వదిలేయటమే అని అనుకుంటారు, కానీ చాలా పొరపాటు. అది అశాస్త్రీయమైనటువంటి. చక్కగా గురువులు నీకు నేర్పించి ఉంటారు. నేర్పించలేదంటే నీ దౌర్భాగ్యము, ఆ నేర్పించడానికి వచ్చిన వాడికి చేత కాకపోవడం. అందుకనే ఆచమనం చేసుకొని 24 మంత్రాలను చదువుతూ ఒక్కొక్క అనుష్ఠానం ఉంటుంది. ఆ శుద్ధమైన స్వచ్ఛం స్వతసిద్ధం ఇది ఆచమ్య అన్నాడు. నేను స్వచ్ఛంగా స్వతసిద్ధంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుణ్ణి అనే భావంతో 24 నామాలతో ఒక్కొక్క అంగాన్ని తాగుతూ స్పృశిస్తూ, అంటే అభిమంత్రించినటువంటి జలాంతో అంగాన్ని స్పృశించడమే ఆచమనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ఆచమనం తెలిస్తే చాలు నీకు, కానీ అది కూడా తెలియని పక్షంలో ఈరోజు మన యువత నడుస్తుంది. కేవలం బస్ వదిలేయటం. ఏమో తొందర, దైనందిక జీవితంలో ఎలాగో పరుగులు తీస్తున్నావు, భగవత్ ఆరాధ విషయంలో కూడా నువ్వు పరుగులు తీస్తున్నావంటే ఇక ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఆచమనం చేసుకున్న తర్వాత సంకల్పం చేసుకోవాలి. ఆ సంకల్పంలో మనం ఏం చెప్తాం, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం చెప్పి ఇక్కడ ముఖ్యంగా చేయాల్సినటువంటి మమ శ్రోత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం బ్రహ్మతేజోభివృద్ధ్యంచ నూతన యజ్ఞోపవీతం ధారణ కరిష్యే. శ్రౌతకర్మలు, స్మార్తకర్మలు. నువ్వు యజ్ఞోపవేతం పటిష్టంగా బలవంగా శక్తివంతంగా ఉంటే కదండి నువ్వు ఇంకొకరి తరపున వకాలతు పుచ్చుకునేది. ఒక కేసు తీసుకున్నప్పుడు ఒక లాయరు వాడు సమర్థవంతమైన ఉంటేనే కదా వాదించి నిన్ను గెలిపిస్తాడు. మరి శ్రౌతకర్మలు, స్మార్తకర్మలు నువ్వు ఇంటికి పోయి ప్రతి ఒక్కరి ఇళ్ళకి పోయి నువ్వు వ్రతాలు అవి ఇవి చేస్తున్నప్పుడు నీలో ఆ సామర్థ్యత లేదనుకో, కేవలం ద్రవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదో తూతూ మంత్రాలు చెప్పిననుకో, ఆ కర్మ ఎంత అనుభవిస్తాలో అది తర్వాత అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఆ స్మార్త నిత్య నైమిత్తిక ఈ కర్మలన్నీ కూడా ఆచరించేదానికోసంగా, అనుష్ఠానం చేసేదానికోసంగా బ్రహ్మ తేజోభివృద్ధి. బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలండి, బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోవాలి, ఏ అవలక్షణములు ఉండకూడదు. పాలు వేసుకోవటం, జర్దా నలవటం, ఇవన్నీ కూడా చెప్పటం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటివేమీ లేకుండా పవిత్రమైన యజ్ఞోపవేతానికి గౌరవం ఇచ్చి అనుష్ఠానం చేస్తున్నప్పుడు బ్రహ్మ తేజస్సు నీలో ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం నీకు ఈ యొక్క బ్రహ్మసూత్రం యజ్ఞోపవీతం ద్వారా నీకు లభిస్తుంది. కనుక ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని నేను ధారణ చేయబోతున్నానని సంకల్పం చేసుకొని అక్షంతలు వదిలివి. ఇక్కడ మొట్టమొదటిగా నువ్వు యజ్ఞోపవేతాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాము, చక్కగా స్నానం చేపించాలి. స్నానం చేపించిన తర్వాత మనం యజ్ఞోపవేతానికి స్నానం చేపించడం అంటే ఎలా, హాయిగా దాన్ని ఆపోహిష్టామయో భవహం
తానవోర్జేదదాతనాం మహేరణాయ చక్షసేం యోవస్సివతమూరసహం తస్య మాజయతే హనహం ఉషఃతీరివ మాతరహం తస్మారంగమామవహం. వినుంటారు ఈ మంత్రాలు. ఈ మంత్రాల ద్వారా చక్కగా మీరు యజ్ఞోపవీతాన్ని స్నానంతో నీళ్లు ప్రోక్షణ చెయ్యాలి. ఆ ప్రోక్షణ చేసిన తర్వాత ఇక్కడ విశేషంగా మనకు కొన్ని మంత్రాలు చెప్పినారు. ఆ మంత్రాలు మనకు 9 విశేషమైన దేవతలని ఆ 9 పోగుల్లోకి ఆవాహన చెయ్యాలి. ప్రథమ తంతోన్యాసామి. ఇప్పుడు మొట్టమొదటగా అగ్నిదేవుణ్ణి, ఆ అగ్ని మంత్రాన్ని, ఇలా 9 విశేషమైనటువంటి అగ్ని, తర్వాత సర్పము, సోమం, పితృదేవతలు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు, విశ్వదేవతలు, ఇలా వీరందరినీ కూడా మనము ఆవాహన చేస్తామా. విశేషమైనటువంటి మంత్రాలు మనకు ఉన్నాయి. అవి మీరు వెతికి సంపాదించుకొని చక్కగా ఆ రోజు చెయ్యాలి. అంతటితో అయిపోయిందే కాలం. అక్షంతలు తీసుకొని చక్కగా మనము ఒక్కొక్క మంత్రం ఓం అగ్నిమిలే పురోహితం దేవయజ్ఞస్యావృత్తిషం హోతారం రత్నం ధాతవం విశ్వాం రూపాగ్నే అని ఆ మంత్రాన్ని చదివి ప్రథమ తంతోన్యాసామి అని అక్షంతలతో అక్కడ మనం ఆ యజ్ఞం నేను చెప్తుంది అర్థమవుతుందా. ఈ 9 మంత్రాలు చదివి ఒక్కొక్క తంతువుకి న్యాసామి అని మనం అక్కడ అక్షంతలు వేస్తాం. వేసిన తర్వాత 9 మంత్రాలు అయిపోయినాయి కదా. ఇక్కడ మనము మళ్ళీ విశేషంగా ఇప్పుడు 3 పోగులు కలిసి ఒక ముడి వేసుకుంటారు, మళ్ళీ 3 పోగులు కలిసి ఒక ముడి వేసుకుంటారు, మళ్ళీ 3 పోగులు కలిసి ఒక ముడి వేసుకుంటారు. కనుక వీటికి ఇక్కడ మనము 4 విశేషమైనటువంటి మంత్రాలను మనం చెప్తారు. ఒకటి ఋగ్వేద ప్రథమోత్తరకే న్యాసామి, ఋగ్వేద మంత్రాన్ని చదువుతాం. అలాగే యజుర్వేద మంత్రాన్ని చదువుతాం. అలాగే సామవేద మంత్రాన్ని చదువుతాం. ఇట్లా ఒక్కొక్క మంత్రాన్ని చదివి ఆ యజ్ఞోపవీతం మీద మనము అక్షంతలు వేసి నమస్కారం చేసుకుంటాం. 4 వేదాల్లో ఉన్న ముఖ్యమైన ఆ 4 వేద మంత్రాన్ని చదివి మనం అక్షంతలు వేస్తాం. తర్వాత ఇక్కడ ఇక ప్రథమ గ్రంథో, ద్వితీయ గ్రంథో, తృతీయ గ్రంథో అన్న గ్రంథి అంటే 3 పోగులు కలిసి ఉంటాయి కదా, దాన్ని ఒకటి కలిపి ఉంటుంది, దాన్ని గ్రంథి అంటారు. ఆ ఒక్కొక్క గ్రంథికి బ్రాహ్మణ మావాహయామి అని, విష్ణుం మావాహయామి అని, అలాగే రుద్ర మావాహయామి అని. ఇక్కడ ఆ గ్రంథుల్లో ఆయా దేవతని మనం ఆవాహన చేస్తాం. ఓం బ్రహ్మదేవానం పదభ్యకవేనాం వృషే విప్రాణం మహిష్యో మృగాణాం శోనోగుత్రాళగం సధేత్యర్పన్నాళగం సోమ పవిత్రమధ్యేతిరేఫం అనే మంత్రాన్ని చదివి బ్రహ్మణ ఆవాహయామి. యజ్ఞోపవీతంలో బ్రాహ్మణులు మనం ఆయన్ని బ్రహ్మగారిని ఆవాహన చేస్తాం. అర్థమైందే. తర్వాత ఇదం విష్ణున్ విచక్రభిత్రేదా నిధే పదం సమూఢమస్య పాగం సురేం ద్వితీయ గ్రంథం విష్ణుం ఆవాహయామి అని విష్ణువుని మనం ఆవాహన చేసి నమస్కారం చేస్తాం అక్షంతలు వేసి. ఇక తృతీయ దానికి కర్తృధ్యాయ ప్రతీషతి మేఢుష్టమాయ తద్భ్యసే ఓచే మత్స్యంత భగం హృదయం అని 3వ గ్రంథికి రుద్రుల్ని ఆవాహన చేస్తాం. ఇలా చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడికి ఆవాహన జరిగిన తర్వాత మనకు ధ్యాన శ్లోకం మనం గుర్తే ఉంటుంది. ముక్తా విద్రుమహేమ నీల ధవళశ్చాయైర్ముఖై స్థిక్షణై అనే మంత్రాన్ని నేను వీడియో పెద్దదవుతుందని త్వరగా చెప్తున్నాను. నేను మీకు సూచన ఇస్తున్నాను. యజ్ఞోపవీతం ఎలా మార్చుకోవాలో మనకు పుస్తకాలు ఉంటాయి. ఈ మంత్రాలు ఒకవేళ కంఠస్థం లేకపోయినా వాటిని చూసి చేసుకుంటూ
మీరు ఆరాధించవచ్చు. అప్పుడు ఆ యజ్ఞోపవీతానికి అంత శక్తి ఉంటుంది, ప్రకాశిస్తుంది. ఇక అయిపోయిన తర్వాత యజ్ఞోపవీతానికి మనం ఏం చేయాలి? పంచపూజ చెయ్యాలి. పంచపూజలో ఏం చెప్తాం ఇక్కడ? ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః అని నీళ్లు చల్లి, స్నానం చేపించాం కదా, నీళ్లు చల్లి గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యంగా మనం ఏదో ఒక మిశ్రియను, టెంకాయను, నీ ఇష్టం, నైవేద్యం పెట్టిన తర్వాత ఆ యజ్ఞోపవీతాన్ని మనము తీసుకొని 30 గాయత్రీలు మనం 30 గాయత్రీలు జపం చేయాలి. 3 గ్రంథులకి ఒక్కోటి 10 చొప్పున 30 గాయత్రి, 30 సార్లు గాయత్రి మంత్రాన్ని మానసికంగా జపం చేయాలి. మానసికంగా జపం చేసిన తర్వాత యజ్ఞోపవీతాన్ని తీసుకొని మనం మాలలాగా అలా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి. యజ్ఞోపవీతాన్ని ఇలా పట్టుకున్న తర్వాత ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని చదివి, ఇంకో విషయం తెలుసా? హృదయ సంబంధమైనటువంటి రోగాలు రావు యజ్ఞోపవీతాన్ని నువ్వు సశాస్త్రీయంగా ధరించి ఉన్నట్లయితే, దాన్ని అంత శుభ్రంగా ఉంచుకున్నట్లయితే వాడికి హార్ట్ అటాకులు రావు. ఇది నేను చెప్పే కదా, వేదనే చెప్తుంది. ఉద్యాన్నధ్యమిత్రమహం ఆరోగాన్నుత్తరాంధివం హృద్రోగం మమ సోర్జం హరిప్మాణం చ నాశయాం సుఖేషుం మేం హరిప్మాణోపరాకాశుద్ధద్మసేం అధో హరిత్రాంఘేషు మేం హరిప్మాణం నిధద్మసేం ఉదగాం దయం ఆదిత్యో విశ్వేన సహసాసఖాం దిశంతం మహ్యాం రంధయన్మో అహం దిశతే రథం అనే ఈ మంత్రాన్ని ఎదురుగా సూర్యుడు ఉన్నట్లుగా భావన చేసి ఈ యజ్ఞోపవేత ధారాన్ని నేను ధరిస్తున్నాను అని మళ్ళీ పళ్ళెంలో పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క పోగుని తీసుకోవాలి. పోగునండి ఏంది? 3 గారు మనం అక్కడ పెట్టింది ఒకదాన్ని తీసుకోవటం, చక్కగా మనం ఆచమనం చేసుకోవటం. ప్రథమ తంతుని ధారణ చేస్తున్నానని ముందుగా ఆచమనం చెయ్యాలి. ఆచమనం చేసి పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం స్వభక్తిదో మమ స్మార్త శ్రౌత నిత్యనైమిత్తిక కర్మానుష్ఠాన సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని ఓం యజ్ఞోపవీతం మితి మంత్రస్య పరమేష్ఠే ఋషి పరబ్రహ్మ పరమాత్మన్ దేవత త్రిష్టో ఛంద యజ్ఞోపవీతధారణే వినియోగ అని సంకల్పం చేసుకొని ఆ యజ్ఞోపవీత మంత్రాన్ని ఒక్కొక్క తీసుకున్నాం కదా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యా సహజం పురస్తాత్ ఆయుష్యముగ్రం ప్రతిముచ్య శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజహాని ముందుగా ఈ యొక్క కుడి చేతిని దాంట్లోకి దూర్చి అప్పుడు మనం ఇట్లా వేసుకుంటాం. ఇలా ఒక్కొక్క యజ్ఞోపవేతాన్ని వేసుకుంటాం. ప్రథమ తంతుని వేసుకుంటాం. ఇక్కడ ద్వితీయ తంతులు అన్నారు. ప్రథమ తంతువు వేసిన తర్వాత ఇది కర్మానుష్ఠాన గార్హస్థ్య కర్మానుష్ఠాన సిద్ధ్యర్థం. రెండవది నేను ఉద్వాహానంతరం ఆచమనం చేసినాం కదా, రెండవది దాన్ని నేను ధరిస్తున్నాను. మూడవది ఉత్తరీయార్ధాన్ తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యని. మూడవ దాన్ని అయ్యా నేను ఈ 3వ పోగుని ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఉత్తరీయార్ధం, అందుకని బ్రాహ్మణుడికి షరతు లేకపోయినా దోషం లేదు. ఎందుకని ఉత్తరీయార్ధంగా 3వ పోగు మనకి యజ్ఞోపవీతం ఉంటుంది కనుక. అర్థమైతేనే చెప్తుంది. తర్వాత ఈ రెండింటిని మీరు కలిపి జపం చేస్తారు. నూతన యజ్ఞోపవీతాన్ని అలాగే పాత యజ్ఞోపవీతాన్ని 2 కలిపి పట్టుకోవాలి. కలిపి పట్టుకొని జపం చేస్తారు. జపం చేసిన తర్వాత ఓ 10 సార్లు అన్నాడు, దశ గాయత్రి చేసిన తర్వాత అప్పుడు విసర్జన మంత్రం ఉంది. ఏంది? ఉపవీతం భిన్నతంతుం జీర్ణం
కష్మల దూషితం విసృజామి యశో బ్రహ్మవచ్చో దీర్ఘాయురుస్తు మే ఏతావద్దినం పర్యంతం బ్రహ్మత్వం ధారితం మయా జీర్ణత్వాత్ తత్పరిత్యాగో గచ్చా సూత్రం యథాశుకం యజ్ఞోపవీతం యదిజ్జీర్ణవర్తంతుం వేదాంతం నిత్యం పరబ్రహ్మ సత్యం ఆయుష్యముగ్రం ప్రతిముచ్య శుభ్రం యజ్ఞోపవీతం విసృజేత్తని మనము ఒక మాలలా వేసుకుంటారు పాత యజ్ఞోపవీతాన్ని. ఆ వేసుకొని అలా వెనక్కి దాన్ని విసిరేస్తారు. దీనికి ఏదో కొంతమంది దాన్ని ముడులు వేసి దాన్ని ఇట్లా తిప్పి మళ్ళీ తీయటం చూస్తుంటారు. అంత అవసరం లేదు. శాస్త్రం చెప్పింది అది వెనక నుంచి ఇలా వేసేయటం, పారే నీటిలో దాన్ని జీర్ణమైనటువంటి దాన్ని చేసేయటం. ఇది యజ్ఞోపవీతం చేసేటటువంటి విధి విధానం. కనుక ఇది శ్రావణ పౌర్ణమి నాడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఈ యజ్ఞోపవీత అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా యజ్ఞోపవీతాన్ని చక్కగా మార్చుకొని బ్రహ్మ తేజస్సుతో మీరు ప్రకాశించాలని ఈ శ్రావణ పౌర్ణమిని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. కనుక తప్పకుండా ఈ యజ్ఞోపవీత ధారణ విధానాన్ని అందరూ పాటించండి. అయ్యో మాకు లేదండి, మేము చేయలేకపోతున్నాము, మరి ఎక్కడ దొరుకుతాయి ఈ రోజులండి? గూగుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నన్ను కూడా ఎవరు అడగటం లేదు. పూర్వం ఏదో ఒక మంత్రం చెప్తే నేను అడిగితే చెప్పేవాడిని. ఇప్పుడు ఎవరు కూడా నన్ను అడగటం లేదు. ఎందుకంటే వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. స్వామి మేము పలానా దగ్గర గూగుల్లో నెట్లో, ఎందుకంటే గూగునాం ఉత్తమం గురుహు అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి గూగుల్లో దొరుకుతుందంట. అది ఎలా దొరుకుతుందో నాకైతే ఫోన్ పరిజ్ఞానం లేదు. మేమంతా పురాతనమైనటువంటి గ్రంథాలని పెట్టుకొని వాటిల్ని మేము ఫాలో అవుతూ ఉంటాం. ఈ గూగుల్స్ మేము ఫాలో కావు. పురాణాలు అయితేనేమి, ఉపనిషత్తులు అయితేనేమి, వేద భాష్యం అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా మా పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి గ్రంథ సమూహాన్ని మేము చూసుకుంటూ ఉంటాం. మంత్రశాస్త్రం కానీ మరి ఏదైనా. కనుక అందుకని ఎవరు నన్ను ఇప్పుడు పలాంది మంత్రం పంపిమ్మని అది పూర్వం ఏదో అడుగుతున్నారు. ఇప్పుడైతే అది కూడా లేదు. చాలా సంతోషము. చక్కగా మీరు అడిగినా అడగపోయినా చెప్పటం నా ధర్మం. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని యజ్ఞోపవీతాన్ని, ముఖ్యంగా ఈ శ్రోత స్మార్త కర్మలకు వెళ్ళేవాళ్ళు ఈ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు. తెలిసిన వాళ్ళు ఉంటారు. వేదజ్ఞానం ఉన్నటువంటి వాడు వేద పాఠశాలలో వచ్చేటప్పుడు ఎంత వేద పాఠశాల నుంచి వచ్చినప్పుడు అవన్నీ కూడా చక్కగా పాఠం ఉంటుంది వాటి ప్రకారం. కాకపోతే మధ్యలో ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ బాధ్యతలు వీటిలో పడి వీటన్నింటినీ విస్మరించేటటువంటి వారు కూడా ఉంటారు. వారు ఏం చేస్తారు? ఇవన్నీ చేయకుండా ఏదో పూర్వీకులు సంప్రదాయం ఉంది కనుక ఆ యజ్ఞోపవీతానికి పసుపు ఏదో పూసేసుకొని గంధం పూసి ఆ దైవ సన్నిధిలో ఉంచి ఏదో అమ్మవారిని తలుచుకొని గాయత్రిని తలుచుకొని వేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. సంప్రదాయాన్ని పాటించేవాళ్ళు లేదు. శశాస్త్రీయంగా యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి అనేటటువంటి వారు నేను చెప్పిన ఈ విధానాన్ని మీకు దొరుకుతుంది. నూతన యజ్ఞోపవీతాన్ని ధరించటం ఎలా అనేది మీరు పుస్తకాలు కూడా ఉంటాయి. వాటిలో చక్కగా గ్రహించి అందరూ కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజు 28వ తారీఖు 9 గంటల లోపులే ఈ కార్యక్రమాన్ని చేసుకుని ఆ పైన పౌర్ణమి ఉండదు. కనుక అందరూ చక్కగా ఈ విషయాన్ని గ్రహించారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.